గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్, వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి అండి, డైమండ్ మాస్టర్, ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఈ బిజినెస్ని 32 మంత్స్ నుంచి చేయటం జరుగుతూ ఉంది. సో ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి ప్రోడక్టు అటామీ లిక్విడ్ డిటర్జెంట్. ప్రతి ఒక్కరికి, ప్రతి ఫ్యామిలీకి అవసరం ఉన్నటువంటి ప్రోడక్ట్. లేదు సార్, మేము బట్టలు రెంట్కి తెచ్చుకుంటాము, ఈరోజు వేసుకొని రేపు ఇచ్చేస్తామని అంటే అటువంటి వాళ్ళకి ఇది అవసరం లేదు. లేదా నేను ఒకసారి వేసుకున్నటువంటి బట్టల్ని మళ్ళీ వేసుకోను అనేటువంటి క్యాపబిలిటీ ఉన్న వాళ్ళకు కూడా ఇది అవసరం లేదు. అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉంటే వాళ్ళకి ఈ ప్రోడక్ట్, దీని గురించి మీరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో మన సర్కిల్లో, మన సరౌండింగ్స్లో లేదా మనం ప్రతి ఒక్కరం కూడా బట్టల్ని వాష్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది, వాటిని మళ్ళీ రీయూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో అటువంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా కావాల్సినటువంటి ప్రోడక్టు మనకి అటామీ షాపింగ్ మాల్లో హోమ్ కేర్ కేటగిరీలో అందుబాటులో ఉన్నటువంటి ప్రోడక్టు. వెరీ ఎకనామికల్. బయట మార్కెట్లో దొరికేటువంటి లిక్విడ్స్ తోటి కంపేర్ చేస్తే చాలా తక్కువ ప్రైస్ పడుతుంది. వెరీ ఎఫెక్టివ్. బయట మార్కెట్లో దొరికేటువంటి డిటర్జెంట్ లిక్విడ్స్తో కంపేర్ చేస్తే చాలా ఎఫెక్టివ్గా క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. అట్లానే నేచర్ ఫ్రెండ్లీ డిటర్జెంట్ లిక్విడ్. సో బయట మార్కెట్లో దొరుకుతున్నటువంటి కెమికల్ బేస్డ్ లిక్విడ్స్ కావచ్చు, పౌడర్స్ కావచ్చు, సోప్స్ కావచ్చు, వాటన్నిటితోటి కంపేర్ చేస్తే మన సరౌండింగ్స్లో ఉన్నటువంటి నేచర్ కూడా పాడవకుండా ఈ ప్రోడక్ట్ని మనం యూజ్ చేయడానికి అవకాశం ఉంది. సో దీని ద్వారా హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా చూసుకోవచ్చు. రిలేటెడ్ టు హెల్త్, డిటర్జెంట్ లిక్విడ్ ఏంటి, హెల్త్ ఏంటి, చాలా మందికి క్వశ్చన్ ఉండొచ్చు. బయట అంటే ఎక్స్ బ్రాండ్స్, అదర్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో యూజ్ చేసినటువంటి కెమికల్స్ కారణంగా ఈవెన్ మీ బట్టలు వాషింగ్ మిషన్లో మీరు వాష్ చేస్తున్నా కానీ ఆ బట్టల్ని మళ్ళీ వేసుకున్నప్పుడు ఇచ్చింగ్ లాంటి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంది, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. సో ఇంకా హ్యాండ్ వాష్ చేసే వాళ్ళకైతే చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. హ్యాండ్స్ రఫ్ అయిపోతూ ఉన్నాయి, హ్యాండ్స్ మీద పొరలు పొరలు లేచిపోతూ ఉన్నాయి, మంట పుట్టడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈవెన్ చిన్నపిల్లల బట్టలు కూడా అటువంటి వాటితోటి వాష్ చేసినప్పుడు వాళ్ళకు కూడా ర్యాషెస్ రావడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఇంకా డ్రైనేజ్ పరంగా చూసుకుంటే డ్రైనేజ్ బ్లాక్ అవటము మనం గమనిస్తూ ఉంటాం. బయట మార్కెట్లో ఉన్నటువంటి డిటర్జెంట్స్ వాటర్ మొక్కలకి అటువంటి వాటికి కన్నా వెళ్ళిపోయింది అని అంటే ఆ మొక్కలు చనిపోవడం కూడా గమనిస్తూ ఉంటాం. సో ఇది కంప్లీట్గా న్యాచురల్ ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేసి మనకి ఇచ్చినటువంటి డిటర్జెంట్ లిక్విడ్. అయితే డిటర్జెంట్ అనేది పౌడర్ రూపంలో ఉంటుంది, అట్లనే లిక్విడ్ రూపంలో కూడా ఉంటుంది. సో పౌడర్ కంటే కూడా లిక్విడ్ తక్కువ టైంలో ఎఫెక్టివ్గా క్లీన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఏంటి డిటర్జెంట్ అని అంటే, ఇది మన బట్టలకు ఉన్నటువంటి మురికి, ఆయిల్ కానీ, డస్ట్ కానీ వీటన్నిటినీ కూడా క్లీన్ చేయడానికి వాటర్ తోటి సాధ్యం కాదు కాబట్టి సో ఇటువంటి డిటర్జెంట్ని మనం యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో మీరు ఒట్టి వాటర్ తోటి బట్టలు ఉతికితే చెమట స్మెల్ కూడా సరిగా పోకపోవచ్చు. బట్ మీరు ఒక డిటర్జెంట్ లిక్విడ్ లేదా పౌడర్ కనుక యూజ్ చేస్తే ఆ స్మెల్ అనేది పోతుంది, బట్టలు మళ్ళీ నార్మల్ కొత్త వాటిల్లాగా ఉంటాయి. మేబీ చూడటానికి కొత్త వాటిల్లాగా లేకపోయినా కానీ వాటి నుంచి ఆ బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. సో కారణంగా ప్రతిరోజు కూడా బట్టల్ని వాష్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఖచ్చితంగా ఒక ప్రోడక్ట్ కావాలి. సో దానికి మన డిటర్జెంట్ లిక్విడ్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు. అయితే మనం ఎందుకు డిటర్జెంట్స్ బట్టలు వాష్ చేయడానికి వాడుతున్నాం అనేది కనుక గమనిస్తే, సో బట్టలకు అవుతున్నటువంటి ఈ చెమట కావచ్చు, లేదా మట్టి కావచ్చు, ఆయిల్ మరకలు కావచ్చు, బయటికి వెళ్తే పొల్యూషన్ కావచ్చు, వీటన్నిటిని కూడా నార్మల్గా క్లీన్ చేయాలి అని అంటే ఒట్టి నీళ్ళల్లో ముంచేసి తీసి సాధ్యం కానటువంటి పని. సో అదంతా కూడా రిమూవ్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఒక లిక్విడ్ అనేది లేదా పౌడర్ అనేది వాడాల్సినటువంటి అవసరం ఉంది. సో అటువంటి వాటన్నిటినీ కూడా అంటే ఆయిల్ మరకలు కావచ్చు, మురికి కావచ్చు, చెమట వాసన కావచ్చు, వీటన్నిటిని కూడా ఆ బట్టల నుంచి తొలగించడం కోసం ఖచ్చితంగా మనకి ఈ డిటర్జెంట్ లాంటిది అవసరం ఉంది. సో ఇది వాటర్లో ఉన్నటువంటి అంటే
కేవలం వాటర్లో ముంచి తీస్తే మరకలు పోతాయంటే ఖచ్చితంగా పోవు. ఆ బట్టలకు అయినటువంటి ఆ మరకల్ని, ఆ గ్రీజ్ని, వీటన్నిటిని కూడా తొలగించడానికి వాటితోటి కెమికల్ రియాక్షన్ చేయగలిగేటువంటి లిక్విడ్ ఆర్ పౌడర్ అనేది అవసరం ఉంది. సో ఆ పని మన లిక్విడ్ అనేది చాలా సింపుల్గా ఎఫెక్టివ్గా చేయటం జరుగుతూ ఉంది. సో అయితే చాలా ఫోర్స్గా వాటిని అంటే తక్కువ టైంలో జస్ట్ మన లిక్విడ్ కనుక మీరు యూస్ చేస్తే ఒక హాఫ్ అన్ అవర్లో మనం బట్టల్ని కంప్లీట్గా వాష్ చేసుకొని క్లీన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అంత ఎఫెక్టివ్గా ఇది వర్క్ చేస్తూ ఉంది. ఆ బట్టలకు ఉన్నటువంటి ఆ గ్రీజ్ కానీ ఆయిల్ కానీ వాటి మరకలన్నింటినీ కూడా లూజ్ చేసి దాని నుంచి రిలీజ్ చేసి మళ్ళీ బట్టలకు అంటుకోకుండా దాని మీద ఒక తొడుగులాగా ఈ లిక్విడ్ ఏర్పాటు చేసి దాన్ని వాటర్లో బయటికి వెళ్ళేటట్టుగా వర్క్ చేయటం జరుగుతూ ఉంది. సో దానికోసం మనం ఖచ్చితంగా ఏదో ఒక డిటర్జెంట్ని వాడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది ఎట్లా పనిచేస్తుంది అని అంటే నార్మల్గా వాటర్ అనేది ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. సో కొన్ని ప్లేసెస్లో ఉన్నటువంటి వాటర్ చూస్తే దాంట్లో బట్టలు ఒకసారి పెట్టి తీసినా కానీ సరిగా ఆ బట్టలు తడవను కూడా తడవు. కారణం ఆ వాటర్లో ఉన్నటువంటి ఆల్కలిన్ అవన్నీ కూడా ఆ విధంగా అంటే నేచర్ ఆ విధంగా ఆ వాటర్ని ఉంచడం జరుగుతూ ఉంది. సో ఆ వాటర్ నార్మల్ అయిపోయి బట్టలు నానటానికి అట్లనే బట్టలకు ఉన్నటువంటి ఈ మురికి లేదా మట్టి లేదా ఆయిల్ స్ట్రెయిన్స్ ఇటువంటి వాటన్నిటిని కూడా రిమూవ్ చేయడానికి డిటర్జెంట్ అనేది దాని మీద విత్ వాటర్తో పాటు కలిసి కెమికల్ రియాక్షన్ అనేది చేయటం జరుగుతూ ఉంది. సో దాని ద్వారా ఆ ఫైబర్లో ఉన్నటువంటి బట్టల పోగుల్లో ఉన్నటువంటి ఆ మురికి లేదా ఆయిల్ మరకలు ఇవన్నీ కూడా లూజ్ అయిపోయి దాని నుంచి రిలీజ్ అయిపోయి బయటికి వెళ్ళటం జరుగుతూ ఉంది. సో దాని చుట్టూ ఇది మళ్ళీ అంటుకోకుండా లైక్ ఇప్పుడు ఆ, కొత్తగా కొన్నటువంటి బట్టలు ఏదన్నా ఉంటే కలర్ పోయేవి ఏదన్నా ఉంటే వాటిని చాలా మంది కూడా సపరేట్గా వాష్ చేస్తూ ఉంటారు. సో కొత్త వాటిని కొత్తగా కొన్నప్పుడు డార్క్ కలర్స్ సపరేట్గా వాష్ చేస్తూ ఉంటారు. ఎందుకు అనంటే ఆ కలర్ పోయి మళ్ళీ దాంతో పాటు వేరే బట్టలు కూడా పెడితే దానికి అంటుకుంటుందేమో అనేటువంటి భయం. ఖచ్చితంగా మార్కెట్లో దొరికేటువంటి డిటర్జెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటితోటి అటువంటి ప్రాబ్లం అనేది ఉంది. బట్ మన డిటర్జెంట్ లిక్విడ్ ఏదైతే ఉందో మీరు కావాలంటే ట్రై కూడా చేయొచ్చు. మేము ట్రై చేసాము. రెగ్యులర్గా కొత్త బట్టలు కొన్నప్పుడు కలర్ పోయి తీసుకున్నప్పుడు కూడా ఏదైతే కలర్ పోతుందో ఆ కలరు మళ్ళీ వేరే బట్టలకు అంటుకోకుండా అదేవిధంగా ఆ బట్టల నుంచి రిమూవ్ చేసినటువంటి ఆ మురికి కావచ్చు, మట్టి కావచ్చు, ఆయిల్ కావచ్చు, వీటన్నిటికి కూడా మన డిటర్జెంట్ లిక్విడ్ అనేది ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యేసి వాటన్నిటిని ఆ వాటర్లో బయటికి పంపించడం జరుగుతూ ఉంది. అంతేకాని ఒకదాని నుంచి రిలీజ్ చేసి ఇంకొక దానికి అంటుకోవడం అనేది జరగట్లేదు. కలర్ కావచ్చు, అట్లనే మొండి మరకలు కావచ్చు. సో ఆ విధంగా మన డిటర్జెంట్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో అటువంటప్పుడు భయం లేకుండా మీరు అట్లా డార్క్ కలర్స్ ఉన్న వాటిని కానీ కొత్త వాటిని కూడా నార్మల్ బట్టలతో పాటు కలిపి మీరు మిషన్లో వేయటానికి లేదా బకెట్లో నానబెట్టడానికి ఎటువంటి భయపడాల్సినటువంటి అవసరం లేదు. సో ఇది మళ్ళీ బట్టల మీద మళ్ళీ సెటిల్ అవ్వకుండా నీట్గా క్లీన్ చేసి బయటికి పంపించడం జరుగుతూ ఉంటుంది. సో దానికి డిటర్జెంట్ అనేది అవసరం ఉంది. సో అయితే ఇది ఎట్లా పనిచేస్తుంది అనేది చూస్తే సో ఏదైతే ఆ బట్టలకు ఉన్నటువంటి ఎవ్రీథింగ్ ఈ గ్రీజ్ కావచ్చు, ఆయిల్ మరకలు కావచ్చు, ఫుడ్ పార్టికులర్స్ కావచ్చు, చెమట పోస్తే వచ్చినటువంటి స్మెల్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఈ డిటర్జెంట్లో ఉన్నటువంటి ఈ సర్ఫాక్టెంట్స్ ఏవైతే ఉన్నాయో సో అదంతా కూడా దాన్ని క్లీన్ చేస్తూ ఉంది. అట్లనే వాటర్లో ఉన్నటువంటి నీటి సాంద్రత అంటారు. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొన్ని ప్లేసెస్లో వాటర్ చూస్తే మీరు స్నానం చేసేటప్పుడు కూడా గమనించవచ్చు. బాడీకి ఈజీగా తడైపోతూ ఉంటుంది. సోప్ పెట్టినప్పుడు లేదా మన
బాడీ క్లెన్జర్ పెట్టినప్పుడు ఎక్కువ నొరుగు వస్తూ ఉంటుంది. కొన్ని రకాల ప్లేసెస్లో అక్కడ ఉన్నటువంటి వాటర్లో ఆ విధంగా రాదు. చాలా వాటర్ హార్డ్గా ఉన్నాయి, ఈ వాటర్ బాగలేవు, లేకపోతే ఈ వాటర్ బాగున్నాయి, ఇటువంటివన్నీ కూడా చెప్తా ఉంటాం. సో అట్లా ఆ వాటర్కు ఉన్నటువంటి ఆ కండిషన్ ఏదైతే ఉందో దాన్నంతా కూడా మన డిటర్జెంట్ లిక్విడ్ అనేది నార్మలైజ్ చేసి అన్ని రకాల వాటర్లో కూడా ఒకే రకంగా పనిచేసే విధంగా మన డిటర్జెంట్ వాటిని ఆ వాటర్కు ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ని చేంజ్ చేయటం జరుగుతూ ఉంది. సో అప్పుడు బట్టలకు ఉన్నటువంటి మురికిని ఈజీగా ఇది క్లీన్ చేయటం జరుగుతూ ఉంది. సో అట్లా బట్టలకు పట్టినటువంటి మొండి మరకలు ఏవైనా సరే ఆటోమేటిక్గా మీరు ఎటువంటి వాటర్లో నానబెట్టినా లేదా వాషింగ్ మిషన్లో యూజ్ చేసినా ఈజీగా వాటిని రిమూవ్ చేస్తూ ఉంది. సో అది మళ్ళీ సెటిల్ అవ్వకుండా కూడా హెల్ప్ చేయటం జరుగుతూ ఉంటుంది. సో ఇట్లా మనం బట్టలు వాష్ చేసుకోవటానికి ఖచ్చితంగా మనకి డిటర్జెంట్ అవసరమైతే ఉంది. సో అది మనకి ఇక్కడ న్యాచురల్గా ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేసి ఇవ్వటం జరుగుతూ ఉంది. తక్కువ టైంలో ఎఫెక్టివ్గా బట్టల్ని క్లీన్ చేస్తూ ఉంది. సో దీంట్లో ఉన్నటువంటి అంటే చాలామంది సోప్స్ వాడుతూ ఉంటారు, లేకపోతే సర్ఫ్ వాడుతూ ఉంటారు. అయితే మన డిటర్జెంట్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్ వాటర్ యొక్క ఎఫెక్టివ్నెస్ని చేంజ్ చేస్తూ ఉంది. రకరకాల వాటర్ని అన్నిటినీ కూడా ఒకేలాగా ఇది ట్రీట్ చేసి బట్టల్ని క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సోపు లేదా సర్ఫ్ మార్కెట్లో దొరికేవి ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ యొక్క ఆ ఎఫెక్టివ్నెస్ని చేంజ్ చేయలేక మొండి మరకలు అనేది లేదా బట్టలు సరిగా వాష్ చేయలేకపోతా ఉన్నాయి. అట్లనే ఈ సోపు లేదా సర్ఫ్ అనేది వాటర్లో కరగటానికి చాలా టైం పడుతుంది. ఇది లిక్విడ్ ఫామ్లో ఉంది కాబట్టి ఇమీడియట్గా వాటర్లో కరిగిపోతుంది. ఎఫెక్టివ్గా తక్కువ టైంలోనే స్ప్రెడ్ అయిపోయేసి ఈజీగా క్లీన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అట్లనే ఈ సోపు ఏదైతే ఉందో లేదా సర్ఫ్ ఏదైతే ఉందో బట్టల్లో ఆ పోగులలో ఉండిపోతుంది. అట్లా ఉండటం వలన ఆ బట్టల్ని మళ్ళీ మనం వేసుకున్నప్పుడు నెక్ దగ్గర కావచ్చు, హ్యాండ్స్ కప్పు దగ్గర కావచ్చు, పిల్లలకి స్కిన్ ర్యాషెస్ లాంటివి రావడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. డిటర్జెంట్ అనేది ఇది లిక్విడ్ ఫామ్లో ఉంది కాబట్టి ఆ పోగులలో ఎక్కడ కూడా స్టోర్ అవ్వదు. సో దానివల్ల ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా రావడానికి అవకాశమే లేదు. సో ఇంకా క్లీనింగ్ ఎఫెక్ట్ చూస్తే సోపు లేదా సర్ఫ్ కరగటానికే కొంత టైం పడుతుంది. సో అటువంటప్పుడు ఆ బట్టల్ని క్లీన్ చేయడానికి ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది. కొన్ని అయితే మరకలు పోను కూడా పోవు సోప్ తోటి సర్ఫ్ తోటి. కొంతమంది కొన్ని రకాల ప్రయోగాలు చేసి ఏదైనా మరకలు పడితే వాటిని పోగొట్టుకుంటూ ఉంటారు. సో ఇక్కడ లిక్విడ్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఇమ్మీడియట్గా వాటర్లో కరిగిపోతుంది కాబట్టి ఆ మరకల్ని త్వరగా క్లీన్ చేస్తూ ఉంది. ఇరిటేషన్ లాంటివి రాకుండా చూడటం జరుగుతూ ఉంది. అట్లనే ఎన్విరాన్మెంట్కి కూడా ఎటువంటి హాని కలగకుండా మన డిటర్జెంట్ అనేది న్యాచురల్ ప్లాంట్ బేస్డ్గా తయారు చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే ఒక సోప్ చేయాలి అని అంటే లేదా సర్ఫ్ తయారు చేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు కెమికల్స్ ఆ ఫామ్ రావడానికి కెమికల్స్ని యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో వాటి కారణంగా ఎన్విరాన్మెంట్ కూడా కొంత ఎఫెక్ట్ అవ్వటానికి అవకాశం ఉంది, పాడైపోవటానికి అవకాశం ఉంది. ఈవెన్ మన బాటిల్ ఏదైతే ఉందో మన డిటర్జెంట్ లిక్విడ్ వచ్చేటువంటి ఆ 2 లీటర్స్ బాటిల్ ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్గా మట్టిలో కరిగిపోయేటువంటి మెటీరియల్. అదే బయట మార్కెట్లో దొరికేటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ కావచ్చు లేదా కవర్స్లలో వస్తూ ఉంటాయి, ఆ కవర్స్ అట్లానే ఉండిపోతాయి. సో ప్లాస్టిక్ ఎక్కువైపోయి లేదా కవర్స్ ఎక్కువైపోయి ఎన్విరాన్మెంట్ని పాడు చేయడానికి అవకాశం ఉంది. సో మన ప్రోడక్ట్ చూస్తే ఎకో ఫ్రెండ్లీ, ఎఫెక్టివ్, అట్లానే వెరీ ఎకనామికల్, త్రిబుల్ ఈ ప్రోడక్ట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అండి. సో ఇట్లా డిటర్జెంట్కి అట్లనే పౌడర్కి ఉన్న డిఫరెన్సెస్ కూడా మనం చెప్పుకోవచ్చు. సో లిక్విడ్ లాండ్రీ డిటర్జెంట్ కంప్లీట్గా వాటర్లో డిజాల్వ్ అయిపోతుంది. సర్ఫ్ మీరు కావాలంటే ఒక గ్లాస్లో సర్ఫ్ వేసి చూడండి. బయట మార్కెట్లో దొరికేటువంటి సర్ఫ్, మన సర్ఫ్ అయితే కంప్లీట్గా కరుగుతుంది. బయట మార్కెట్లో దొరికేటువంటి సర్ఫ్ మీరు ఒక 10 గ్రామ్స్ ఒక గ్లాసులో వేసి తిప్పారు అని అంటే కనీసం 5 గ్రామ్స్ కూడా కరగదు.
మోర్ దెన్ 50% అట్లనే ఉండిపోతూ ఉంటుంది. మీరు ఎంతసేపు అయినా నానబెట్టండి, అది అలానే ఉండిపోతుంది, వాటర్లో కరగదు. సో దానివల్ల మీరు పెట్టేటువంటి మనీ ఏదైతే ఉందో వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో లిక్విడ్ లాండ్రీ డిటర్జెంట్ ఏదైతే ఉందో ఆ ఫైబర్లో ఎక్కడా కూడా స్టోర్ అవ్వదు. అదే పౌడర్ అయితే లేదా సోప్ అయితే ఫైబర్లో స్టోర్ అయిపోతుంది. సో దానివల్ల స్కిన్ ఇరిటేషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో నేచర్ ఫ్రెండ్లీ ప్లాంట్ బేస్డ్గా తయారు చేసినటువంటి లిక్విడ్ మన లిక్విడ్. అదే డిటర్జెంట్ పౌడర్ కానీ ఇవన్నీ ఏమవుతాయంటే మీరు బట్టలు వాష్ చేసేటువంటి ఏరియా కూడా చూడండి, అక్కడ అంతా కూడా పేరుకుపోయి ఉంటుంది, ఒక లేయర్ ఫామ్ అయి ఉంటుంది. బాత్రూంలో టైల్స్ మీద కూడా గమనించవచ్చు, లేయర్స్ ఫామ్ అయిపోయి ఉంటుంది. సో దాన్ని మళ్ళీ కూడా ఇంకేదో యాసిడ్స్ ఇటువంటివి వేసి క్లీన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అదే మన లిక్విడ్ అయితే కంప్లీట్గా వాటర్లో డిజాల్వ్ అయిపోతుంది. మీరు అక్కడ పోయగానే వాష్ ఏరియా కూడా ఎప్పుడు నీట్గా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ వాషింగ్ మిషన్లో కూడా ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎక్కడా కూడా మిషన్లో అంటుకుపోవటానికి అవకాశమే లేదు, ఎందుకంటే లిక్విడ్ ఫామ్లో ఉంది, వాటర్లో ఈజీగా కరిగిపోతూ ఉంది. అదే పౌడర్ చూస్తే వాటర్లో సరిగా కరగదు. మీరు వాషింగ్ మిషన్లో యూస్ చేసినప్పుడు డ్రమ్ముకు అంటుకోవటం లేదా ఆ పైప్స్లో కొంత ఉండిపోవటం, పైప్స్ డస్ట్ పట్టడానికి, డ్రమ్ము డస్ట్ రావడానికి అవకాశం ఇస్తూ ఉంటుంది. సో దాని కారణంగా వాషింగ్ మిషన్ లైఫ్ కూడా తగ్గిపోతుంది. మన లిక్విడ్ యూస్ చేస్తే వాషింగ్ మిషన్ లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది. అట్ ద సేమ్ టైం బట్టలు తక్కువ టైంలో ఎఫెక్టివ్గా క్లీన్ చేస్తుంది కాబట్టి బట్టల లైఫ్ కూడా ఎక్కువ వస్తూ ఉంది. హ్యాండ్ వాష్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చేతులు ఎటువంటి రఫ్ కాకుండా ఇందులో ఉన్నటువంటి ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ అనేది ఆ హ్యాండ్స్ను కూడా స్మూత్గా ఉండేటట్లుగా మెయింటైన్ చేస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా పౌడర్లో కానీ బయట మార్కెట్లో దొరికేటువంటి డిటర్జెంట్స్లో కానీ అవకాశం లేదు. సో మీరు వాటర్కి స్కేలింగ్ అనేది వస్తూ ఉంటుంది, కొన్ని ఏరియాస్లో ఉన్నటువంటి వాటర్లో గమనించవచ్చు. సో అది ఈ పౌడరు లేదా మార్కెట్లో ఉన్నటువంటి డిటర్జెంట్స్, సోప్స్ వీటికి ఏమవుతుందంటే ఇంకా స్కేలింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో అట్లానే వాషింగ్ మిషన్లో కూడా డ్రమ్ముకు కూడా స్కేలింగ్ పట్టిపోతూ ఉంటుంది, పైప్లలో కూడా స్కేలింగ్ పట్టిపోతూ ఉంటుంది. సో ఆ కారణంగా అవి త్వరగా రిపేర్ అవడానికి, పాడైపోవడానికి అవకాశం ఉంటుంది. సో మన లిక్విడ్ ఏదైతే ఉందో ఆ విధంగా వాటర్కి అటువంటి ఎఫెక్ట్ కనుక ఉంటే దాన్ని కూడా ఇది నార్మలైజ్ చేసి స్కేలింగ్ పట్టకుండా క్లీన్ చేయటం జరుగుతూ ఉంది. సో కొంతమంది మనకి చెప్పినటువంటి విషయాలు, మేము బట్టల్ని బకెట్లో నానేసాము, దానికి ఉన్నటువంటి ఆ స్కేలింగ్ కూడా ఊడిపోయింది, వాషింగ్ మిషన్లో మన లిక్విడ్ని యూజ్ చేసాము, మిషన్లో ఉన్నటువంటి స్కేలింగ్ కూడా కంప్లీట్గా ఊడి బయటకు వచ్చేసింది అని చెప్పేసి పర్సనల్గా మన టీంలో ఉన్నటువంటి మెంబర్స్, అటువంటి వాటర్ యూజ్ చేస్తున్న వాళ్ళు, అటువంటి ఏరియాస్లో ఉన్న వాళ్ళు మనకి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడం జరిగింది. సో ఇట్లా మన డిటర్జెంట్ లిక్విడ్ అనేది ఎకో ఫ్రెండ్లీ, ఎఫెక్టివ్, ఎకనామికల్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో మెయిన్ థింగ్ ఏంటి అని అంటే చాలా తక్కువ టైంలో ఇది వాటర్లో డిజాల్వ్ అయిపోతుంది, తక్కువ టైంలో ఎఫెక్టివ్గా బట్టల్ని క్లీన్ చేస్తూ ఉంది. సో ఎక్కడా కూడా నేచర్కి కూడా ఎటువంటి హాని కూడా కలిగించటం లేదు. కానీ పౌడర్స్ ఎలా ఉన్నాయనంటే నీటిల్లో కరగటం లేదు, దాని కారణంగా కొంత పేరుకుపోతూ ఉంది. అది మనం డ్రైనేజ్లో పోయినప్పుడు అక్కడ కూడా పేరుకుపోయేసి కొన్ని రోజులకి డ్రైనేజీ స్ట్రక్ అవడానికి కూడా అవకాశం ఇస్తూ ఉన్నాయి, దాన్ని మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇట్లా ఎఫెక్టివ్గా క్లీనింగ్ అనేది కావాలి అని అంటే మనం మన లిక్విడ్ని యూజ్ చేయొచ్చు. దీని ద్వారా వాషింగ్ మిషన్ లైఫ్ ఎక్కువ వస్తుంది, బట్టల లైఫ్ ఎక్కువ వస్తుంది, అట్లనే ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, నేచర్కి కూడా ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఇది ఉపయోగపడటం జరుగుతూ ఉంది. సో లో టెంపరేచర్ వాటర్లో కూడా ఎఫెక్టివ్గా క్లీన్ చేస్తూ ఉంటుంది. కొన్ని రకాల బట్టల్ని కొంతమంది వేడి నీళ్ళలో ఉతుకుతూ ఉంటారు. సో అటువంటి వాటిని కూడా మన డిటర్జెంట్ లిక్విడ్ అనేది నార్మల్గా ఎఫెక్టివ్గా క్లీన్ చేయటం జరుగుతూ ఉంది. సో ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ప్లాంట్ బేస్డ్ అండి. సో ఫ్రాగ్రెన్స్ కోసం కూడా ప్లాంట్ బేస్డ్గా ఇంగ్రీడియంట్స్ని ఇందులో యూస్ చేయటం జరిగింది. సో దానివల్ల ఎటువంటి ఎలర్జీస్ అనేది రావు. కొన్ని రకాల
డిటర్జెంట్స్ వాటి స్మెల్ అనేది కొంతమందికి పడదు, వాళ్ళకి తలనొప్పిలాగా వచ్చేస్తూ ఉంటుంది, లేదా వామిటింగ్ సెన్సేషన్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ బట్టలు వాష్ చేసిన తర్వాత ఐరన్ చేస్తున్నప్పుడు కానీ లేదా బట్టలు వేసుకున్నప్పుడు కానీ అదే స్మెల్ అనేది వస్తూ ఉంటుంది వాళ్ళకి. దానివల్ల కొంత ఇరిటేషన్ ప్రాబ్లం అనేది అనిపిస్తూ ఉంటుంది. సో ఇందులో ఉన్నటువంటి ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ అటువంటి ఎఫెక్ట్ ఏమీ లేకుండా న్యాచురల్గా మనకి మంచి స్మెల్ ఇస్తూ ఉన్నాయి. సో ఇందులో సోప్ బెర్రీ అంటే ఇది ట్రీ ఎక్స్ట్రాక్ట్, దాన్ని యూజ్ చేస్తున్నారు. అట్లనే కుయాలియా, ఇది కూడా ప్లాంట్ బేస్డ్గా ఉన్నటువంటి ఇంగ్రీడియంటే. అట్లనే సోప్ వాటర్ ఎక్స్ట్రాక్ట్, ఇవన్నీ కూడా ప్లాంట్ బేస్డ్గా యూస్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్. అట్లనే బేకింగ్ సోడా కూడా ఇందులో యూస్ చేయడం జరిగిందండి, ఎఫెక్టివ్గా క్లీన్ చేయడం కోసం. అట్లనే రోలింగ్ ఎఫెక్ట్, అంటే బయట మనం సర్ఫ్లో కానీ లేదా అదర్ డిటర్జెంట్ లిక్విడ్స్లో కానీ మీరు బట్టలు నానబెట్టినప్పుడు అవి ఎక్కువ నలిగిపోవడం చూస్తూ ఉంటాం, మళ్ళీ ఐరన్ చేసుకోవాలంటే కష్టం అనిపిస్తూ ఉంటుంది. బట్ మన డిటర్జెంట్ అనేది తక్కువ టైంలో ఎఫెక్టివ్గా క్లీన్ చేస్తుంది కాబట్టి బట్టలు కూడా ఆ విధంగా నలిగి పాడైపోకుండా ఉంటాయి. దానివల్ల బట్టల లైఫ్ అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. ఇందులో యూస్ చేసినటువంటి పైన్ నీడిల్ ఎక్స్ట్రాక్ట్, ఆ టెక్నాలజీ ఏదైతే ఉందో చాలా ఎఫెక్టివ్గా థ్రెడ్స్ లోపల ఉన్నటువంటి డస్ట్ను కూడా క్లీన్ చేస్తూ ఉంది. సో ఇది కొంత ఇన్ఫర్మేషన్ అండి మన డిటర్జెంట్ లిక్విడ్ గురించి. అట్లనే మన షాపింగ్ మాల్లో ప్రొడక్ట్ మీద కనుక మనం క్లిక్ చేస్తే సో నీట్గా చాలా డిస్క్రిప్షన్ అనేది చూపించడం జరుగుతూ ఉంది. ఇది 2 లీటర్స్ బాటిల్ మనకి అవైలబుల్ ఉంది. ఎంఆర్పి ప్రైస్ చూసుకుంటే 1300 రూపీస్ ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్గా ఫ్రీగా ఐడి తీసుకొని 1121 రూపీస్కి దీన్ని పర్చేజ్ చేసుకోవచ్చు. బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి 5700 పీవీ వస్తూ ఉంది. సో సింపుల్గా ఈ ప్రొడక్ట్స్ ఒక 2 కొనుక్కొని 1 సంవత్సరం రోజుల పాటు మనం యూస్ చేసినా కానీ మన ఐడిలో మనం జనరల్ కమిషన్ తీసుకోవడానికి మనం ఎలిజిబుల్ అవుతాం. సో కంపల్సరీగా ప్రతిరోజు కూడా మనకి యూస్ చేయాల్సినటువంటి ప్రోడక్టే. సో అయితే మనకున్నటువంటి ప్రొడక్ట్స్లో కల్లా హైయెస్ట్ వ్యాలిడిటీ ఉన్నటువంటి ప్రోడక్ట్ ఏంటి అని అంటే అటామీ లిక్విడ్ డిటర్జెంట్. 5 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుందండి మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన దగ్గర నుంచి. అయితే దీని మెయిన్ బాటిల్ ఏదైతే ఉందో దానికి వాటర్ తగలకుండా పెట్టుకోవాలి. లిక్విడ్ ఏదైతే ఉందో ఆ లిక్విడ్కి వాటర్ తగలకుండా పెట్టుకోవాలి. సో చాలామంది దీనికి నీట్గా క్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ క్యాప్ తోటి మనం మెజర్ చేసుకొని ఎంత కావాలంటే అంత యూజ్ చేసుకుంటాం. ఆ క్యాప్ని మళ్ళీ దానికి ఫిక్స్ చేసినప్పుడు ఆ క్యాప్లో ఉన్నటువంటి 1 or 2 డ్రాప్స్ మళ్ళీ బాటిల్ లోపలికే పోతాయి. సో అంత సిస్టమేటిక్గా ఆ క్యాప్ను కూడా మనకి ఆ బాటిల్కే ఇచ్చేసి మనకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే క్యాప్ని దీనికి కొంత లిక్విడ్ ఉంది కదా అని చెప్పేసి వాటర్లో ముంచి తీసి మళ్ళీ ఆ క్యాప్ని బాటిల్కి ఫిక్స్ చేస్తూ ఉంటారు. సో అట్లా ఫిక్స్ చేస్తే ఏమవుతుందనంటే ఆ బాటిల్లో ఉన్నటువంటి లిక్విడ్ వాటర్ తగలటం కారణంగా త్వరగా దాంట్లో ఉన్నటువంటి ఆ ఎఫెక్టివ్నెస్ పోయి తక్కువ రోజులు మాత్రమే పనిచేయటం జరుగుతూ ఉంటుంది. సో అట్లా కాకుండా మీరు ఎక్కువ రోజులు యూజ్ చేసుకోవాలనుకుంటే ఆ లిక్విడ్కి వాటర్ అనేది తగలకుండా పెట్టుకోండి. దయచేసి ఆ క్యాప్ని కడగటం లాంటి పనులు అనేది చేయొద్దు. 5 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుందండి. ఇది మనకి కొరియా నుంచే ఇంపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా 2 లీటర్స్ బాటిల్ ఉంటుంది. ఇక్కడ క్లియర్గా మీరు చూడొచ్చు, నేచర్ ఫ్రెండ్లీ డిటర్జెంట్ కంటైనింగ్ న్యాచురల్ క్లీనింగ్ ఎఫెక్ట్. సో దీన్ని రెగ్యులర్ వాష్కి వాడుకోవచ్చు, డ్రమ్ వాష్ కూడా వాడుకోవచ్చు. అంటే రెగ్యులర్ వాష్ అంటే హ్యాండ్ వాష్, బకెట్లో నానబెట్టి కూడా బట్టల్ని వాష్ చేసుకోవచ్చు. అట్లనే డ్రమ్ వాష్ అంటే అన్ని రకాల వాషింగ్ మిషన్స్లో కూడా దీన్ని యూస్ చేయొచ్చు. సో ఇది ఎంత క్వాంటిటీ యూస్ చేయాలి అనేది చూస్తే ఒక 6 kgs మిషన్కి ఒక 20 ml సరిపోతుందండి వాషింగ్ మిషన్ అయితే. అదే బకెట్లో మీరు బట్టలు నానేసుకుంటుంటే ఒక 5 kgs బట్టలకి 25 ml లిక్విడ్ అనేది యూస్ చేయాల్సి ఉంటుంది. 7 kgs అండ్ అబోవ్ కనుక అయితే 30 ml యూస్ చేయాలి. అట్లనే 10 kgs అండ్ అబోవ్ అయితే 35 ml యూస్ చేయాలి. సో దీనికి చాలా క్లియర్గా ఒక క్యాప్ కూడా ఇవ్వటం జరిగింది. ఆ క్యాప్ కెపాసిటీ ఎంత అంటే 60 ml అండి. అది 3 లేయర్స్గా ఉంటుంది, లోపల నెంబర్స్ కూడా ప్రింట్ అయి ఉంటాయి. బట్ అది మీకు కంటి చూపు బాగుంటే క్లియర్గా కనిపిస్తుంది, అదర్వైజ్ అది కనపడదు. ఆ లేయర్స్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ పార్ట్ వరకు 20 ml, సెకండ్ పార్ట్ వరకు 40 ml, ఫుల్ కనుక చేస్తే 60 ml. ఆ విధంగా ఒక మంచి క్యాప్ తోటి ఇది రావటం జరుగుతూ ఉంది. సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ అటామీ
లాండ్రీ లిక్విడ్ డిటర్జెంట్. సో ప్రతి ఒక్క ఫ్యామిలీకి అవసరం ఉన్నటువంటి ప్రోడక్ట్. దీన్ని మీరు ఫ్రీగా సొంతం చేసుకోవాలి అనుకుంటే ఒక 6 మెంబర్స్కి కనుక దీనికి కనుక మీరు రిటైల్ చేయగలిగితే ఈచ్ బాటిల్ నుంచి మీకు 179 రూపీస్ రిటైల్ ప్రాఫిట్ రావడం జరుగుతూ ఉంది. సో మీకు కావాల్సినటువంటి డిటర్జెంట్ని మీరు ఆ వచ్చినటువంటి రిటైల్ ప్రాఫిట్ అమౌంట్ తోటే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. జస్ట్ 6 మెంబర్స్ని మీరు మెయింటైన్ చేయగలిగితే చాలు. ఒక 6 ఫ్యామిలీస్కి దీన్ని కనుక మీరు ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ప్రతి ఫ్యామిలీకి అవసరం ఉన్నటువంటి ప్రోడక్టే. దీన్ని ఒక్కసారిగా 2 లీటర్లు కొనాలి కాబట్టి 1121 రూపాయలు అని చెప్పేసి అనిపిస్తుంది. బట్ బయట మార్కెట్లో ఇంత చీప్గా ఏ లిక్విడ్ కూడా లేదండి. 3 to 4 మంత్స్ ఈజీగా యూస్ చేయొచ్చు. రెగ్యులర్గా వాష్ చేసేటువంటి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి 3 నుంచి 4 నెలలు యూస్ చేయొచ్చు. ఒకసారి ప్రతి ఫ్యామిలీ మీరు కూడా ఇప్పుడు వేరేది వాడుతూ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. నెలకి బట్టలు వాష్ చేయడానికి ఎంత ఖర్చు పెడుతున్నారు, సోప్స్కి ఎంత ఖర్చు పెడుతున్నారు, సర్ఫ్కి ఎంత ఖర్చు పెడుతున్నారు, లేదా లిక్విడ్కి ఎంత ఖర్చు పెడుతున్నారు, కంఫర్ట్ లాంటి వాటికి ఎంత ఖర్చు పెడుతున్నారు, బ్లూ లాంటి వాటికి ఎంత ఖర్చు పెడుతున్నారు. ఇది టోటల్గా చూసుకుంటే ఒక నార్మల్ ఫ్యామిలీ కూడా పర్ మంత్ మినిమం 500 to 600 రూపీస్ ఖర్చు పెడతా ఉంది. సో మన డిటర్జెంట్ లిక్విడ్ కనుక మీరు గమనిస్తే ఇది 3 మంత్స్కి వచ్చినా కానీ 1121 రూపీస్, అంటే నాట్ ఈవెన్ 400, 400 కూడా నెలకి ఖర్చు అవటం లేదు. సో అట్లా చీప్ ప్రొడక్టు, క్వాలిటీ ప్రొడక్టు, అట్లనే ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేయండి, ఎక్స్పీరియన్స్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళతోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా రికార్డ్ చేస్తుందండి. ప్రీవియస్గా దీని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు డెమో కూడా చేసి చూపించడం జరిగింది. అది పాత వీడియోలో ఉంది, కావాలనుకుంటే మీరు చూడొచ్చు. ఆర్ మీరు యూట్యూబ్లో అటామీ డిటర్జెంట్ లిక్విడ్ డెమో అని కొడితే వీడియో వస్తుంది, దాన్ని కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్.